జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక్కసారి ఎలక్షన్స్ ముందు గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రధానంగా రైట్ చేసింది ఏంటి? దీనివల్లనే నష్టం జరుగుతోంది, కానీ అది కూలీలకు పని అవసరం కాబట్టి దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. దానివల్ల ఇక్కడ వ్యవసాయానికి రైతులు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది, కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది, దాన్ని అనుసంధానం చేస్తామన్నారు. అదేమైనా చేశారా? ఏడాది అయిపోయింది కదా, నథింగ్, నడిచిపోతూనే ఉంది కదా. ఇదివరకు జగన్ టైంలో ఏం చేశాడు? ఆ పనుల కిందన ఆ సచివాలయాలు, స్కూళ్ళు, రైతు భరోసా కేంద్రాలు ఇట్లాంటి నిర్మాణాలు చేయించాడు వాళ్ళతో, ఆ డబ్బులతో వృధా కాకుండా. ఇప్పుడు పోనీ అట్లాంటివి ఏమైనా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారా అంటే ఏమీ లేదు. కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అట ఆదర్శంగా ఉందని చెప్పి వివిధ రాష్ట్రాల వాళ్ళు అంటున్నారట. సామాజిక తనిఖీల విభాగం డైరెక్టర్లు, ఇతర అధికారులు, ఇతర ఒరిస్సా, తమిళనాడు వాళ్ళు ఆంధ్ర చాలా ఆదర్శంగా ఉంది, మేము దీన్ని ఫాలో అవుతాం అని చెప్పారట. సోషల్ ఆడిట్ విభాగం డైరెక్టర్లు, ఇతర అధికారులు వీళ్ళందరూ పాల్గొన్నారట. అంటే ఏంటి? సోషల్ ఆడిట్ వెళ్ళి చెక్ చేసి పని అయిపోయిన దానికి సర్టిఫై చేసేటటువంటిది ఉంటుంది చూసారా, అది ఆంధ్ర ఆదర్శంగా ఉందన్నారట. ఇక్కడ డౌట్ ఏంటంటే ఇంతకాలం పాటు అది తప్పనినే వీళ్ళు జగన్ మీదన కోప్పడింది. జగన్ వచ్చాక తెలుగుదేశం టైంలో వాటి సోషల్ ఆడిట్ పెట్టించి డబ్బులు ఆపేశాడు. ఆ డబ్బుల్ని కేంద్రం దగ్గరికి వెళ్ళి మొన్ననే చంద్రబాబు గారు ఒక 180 కోట్ల రూపాయలు తెప్పించుకున్నారు త్రూ పెమ్మసాని చంద్రశేఖర్ ద్వారా. అంటే అది ఆదర్శంగా ఉంది అంటే అప్పుడు జగన్ చేసినట్టే కదా అది. లేదు, ఈ ఏడాదిలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో వచ్చి ఉంటే ఏ పని చేయకుండా చేసినట్టు చూపించితే అది సోషల్ ఆడిటింగ్ అయిందా? ఎందుకంటే ఇప్పుడైతే అట్లా ప్రూవ్ చేసినవి ఏం లేవు కదా. ఒకటి ఎవరు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ తొట్లు కట్టించడం గేదెలకి వాటి కోసం అని చెప్పి అట్లాంటివి చేశారు. గిరిజన ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులకి చేశారు. అక్కడ సోషల్ ఆడిట్ కరెక్ట్గా ఉంది కాబట్టి దాని గురించి అన్నారు. ఇది తెలియాలి.